ప్రస్తుతం మనం బీఆర్ఎస్ భవన్లో ఉన్నాం. సో మనతో పాటు అయితే తులా ఉమా గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మేడం, ఈ ఎలక్షన్ ఎంటైర్ ఎలక్షన్ చూస్తే ఈ బైపోల్ విషయంలో అసలు ఇది ఫెయిర్గా జరుగుతున్నట్టు మీకు ఎక్కడైనా అనిపించిందా? ఫేర్గా జరగట్లేదండి. ఎలక్షన్ అంటేనే భయమవుతుంది అసలు. ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్ అయితే చాలా ప్రలోభాలు పెట్టడం కానీ, ఓటర్స్ని మభ్య పెట్టడం కానీ, డబ్బులతోటి అంటే ఒక డబ్బులను ఒక వరదలాగా పారించడము, అంటే ఓటర్ని డబ్బులు పెట్టి కొనొచ్చు అనేటువంటి దాంట్లో చాలా రకాల ప్రలోభ పెట్టిరు. ఏదేమైతేనా ఏమి కానీ గెలుపు ఓటమి అనేది సహజం. అది ఓసారి గెలుస్తాము, ఓసారి ఓడతాము, అది వేరే విషయం. కానీ ఇప్పుడు జూబ్లీ హిల్స్ కాడికి వచ్చేసరికి మరి ఎట్లా ఆలోచించారు అనేది ఒకటి చాలా క్లియర్గా కనబడుతుంది. దొంగ ఓట్లు అనేది బాగా వేయించిండ్రు అనేది ఒక్కొక్క అంటే మా వాళ్ళు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, చాలామందిని పట్టివ్వడం కూడా జరిగింది. పట్టించినా కూడా వాళ్ళు అధికార దుర్వినియోగం చేసి పట్టించుకోకుండా చూసి చూడనట్టుగా అట్లా వదిలేయడం అనేది జరిగింది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒక ప్రధానమైన ప్రతిపక్ష పార్టీగా వాస్తవంగా ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీల విషయంలో అమలు చేసే దాంట్లో చేయకపోవడం విషయాలు కావచ్చు, ఈ ప్రభుత్వం ప్రజలను హైడ్రా కావచ్చు, ఇంకా అనేక విషయాలలో మేము ప్రజల్లోకి ఒక్క ఛాన్స్ ఇస్తే జూబ్లీ హిల్స్ డెవలప్మెంట్ చేస్తారని అంటున్నారు కదా. ఇప్పుడు రానున్న రోజుల్లో మరి జూబ్లీ హిల్స్ అసలు ఏమాత్రం డెవలప్ అవుతుందో చూస్తారా? అదే ఇప్పటి వరకు ఆయన ఇచ్చిన హామీలలో ఏది కూడా నెరవేర్చలేదు. ఇప్పటికీ ఆయన ఇచ్చిన 6 గ్యారంటీలలో 420 హామీలలో ఒకటి కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు గెలిపిస్తే నేను దాన్ని ఏదో అభివృద్ధి చేస్తా అని చెప్పేసి ఆయన ఏదైతే చెప్పిండో, మరి ప్రజలు మళ్ళీ ఒకసారి అవకాశం ఇద్దామని ఇచ్చినట్టుంది. ఏదేమైతేనేది ఆ అభివృద్ధి చేసి చూపిస్తే సంతోషిస్తాం, అంతే తప్ప ఇంకొకటి ఏం లేదు. డబ్బులు పంచడాలు, కుక్కర్లు, గ్రైండర్లు, చీరలు, అసలు ఒకటేమి నిజంగా వాళ్ళు చెయ్యని పని అంటే గిదిలు చేయలేదు అనడానికి లేదు. చీరలు పంచిర్రు, టీవీలు పంచిర్రు, కుక్కర్లు పంచిండ్రు, కుట్టు మిషన్లు ఇచ్చిండ్రు. ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒక రకంగా ఎవరు ఏ ఓటరు ఏది అడిగినా అంతెందుకంటే అపార్ట్మెంట్లలో వాటర్ వస్తలే అంటే బోర్లు కూడా వేసారు. అంటే వాస్తవంగా ఎలక్షన్ టైంలో ఏది కూడా హామీలు ఇవ్వడం కానీ, ఓటర్లను ప్రలోభ పెట్టేటువంటి మాటలు మాట్లాడడం కానీ, చెప్పడం కానీ చేయకూడదు. కానీ ఓపెన్గానే అపార్ట్మెంట్లకు వెళ్ళి ఇగో మీకు 25 లక్షలు ఇస్తాం, ఇగో తీసుకోరు, మీ సొసైటీలో జమ చేసుకొని అనడం కానీ, బోర్లు వేయడం కానీ, ఇట్లాంటివి చాలా చేసిరు. అట్లా ఓటర్స్ను మభ్యపెట్టిరు. ఇంకొకటి అధికారం అనేది ఏదైతే ఉందో అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని ఈ గెలుపు అనేది అట్లా గెలిచిరని నేను భావిస్తున్నా.